వేడుకల సందర్భంగా హైదరాబాద్ వైష్ణవ దేవాలయంలో భక్తుల రద్దీ నెలకొంది. సరస్వతి మాత పుట్టినరోజు ఏటా మాఘమాసం శుద్ధ పంచమి రోజున వైభవంగా జరుపుకుంటారు. ఈ రోజున అమ్మవారిని పూజించిన వారికి ఎంతో పుణ్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం. సంగీతం, కళలకు దేవత అయిన సరస్వతి దేవిని ప్రత్యేకంగా పూజిస్తారు. తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించారు. వేడుకల నేపథ్యంలో ఆలయ నిర్వాహకులు భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. ఇక వసంత పంచమి పురస్కరించుకొని వివిధ ఆలయాల్లో పరిస్థితిని మా ప్రతినిధి రచన అందిస్తారు. రచన ముందుగా 6TV ప్రేక్షకులకి వసంత పంచమి శుభాకాంక్షలు. మరి మన హిందూ పంచాంగం ప్రకారం మరి ప్రతి ఏడా మాఘమాసంలో శుద్ధ పంచమి నాడు వసంత పంచమి జరుపుకుంటుంటాము. ఈ యొక్క పర్వదినాన మన సంగీత కళలకు దేవత అయిన మన సరస్వతి దేవిని పూజిస్తూ ఉంటాము. అలాగే ఈ యొక్క ఆ రోజునే మన సరస్వతి దేవి జన్మించినట్లు కూడా పురాణాల్లో అయితే మనకు తెలిసింది. మరి ఈ రోజు సికింద్రాబాద్ లో ఉన్న ఆ సరస్వతి దేవి ఆలయంలోకి అయితే వచ్చాము. మరి ఇక్కడ చాలా మంది ఉదయం నుంచి ఉదయం నుంచి అయితే అక్షరాభ్యాసం కోసం పిల్లలను తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది. మరి లోపలికి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం కూడా ఒకసారి చేద్దాం. స్వామీజీ, ప్రతి సంవత్సరం మాఘమాసంలో శుద్ధ పంచమి నాడు మనం వసంత పంచమి జరుపుకుంటుంటాం. మరి దాని విశిష్టత గురించి కొంచెం తెలియజేస్తారా? ముందుగా వసంత పంచమి శుభాకాంక్షలమ్మ. మాది శృంగేరి శారదాపీఠం శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయం, ముషిరాబాద్ గాంధీ హాస్పిటల్ ఎదుర్కొన్న దాదాపు కొన్ని సంవత్సరాలుగా వసంత పంచమి సందర్భంగా ఉదయం పంచామృతంతో అమ్మవారికి అభిషేకం చేస్తాం. తర్వాత సరస్వతి హోమం ఉంటుంది. దాంతోపాటు అక్షరాభ్యాసాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ అక్షరాభ్యాసాలు దేశ విదేశాల నుంచి, తెలంగాణ రాష్ట్రమే కాకుండా అనేక ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ అక్షరాభ్యాసాలు చేయించుకుంటారు. కొన్ని వేల మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ఈరోజు ప్రత్యేకంగా అక్షరాభ్యాసం చేయించుకుంటే ఆ పిల్లల భవిష్యత్తు బాగుంటుందని వాళ్ళ తల్లిదండ్రుల నానుడి. వాళ్ళకి చాలా చదువుల తల్లి సరస్వతి దేవి అని, వాళ్ళకి మా జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని, అది తెలంగాణ రాష్ట్రమే కాకుండా ఆంధ్రప్రదేశే కాకుండా ఇతర రాష్ట్రాలు, అమెరికా, ఆస్ట్రేలియా, లండన్ నుంచి కూడా వచ్చారు భక్తులు. వాళ్ళు 25-30 ఏళ్ల క్రితం వాళ్ళ పిల్లలకి ఇక్కడ ఎలా అయితే అక్షరాభ్యాసం చేసుకున్నారో వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలకి ఇక్కడ అక్షరాభ్యాసం చేసుకోవడానికి వస్తున్నారు. అంత ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం మాది. సాయంకాలం అమ్మవారికి పల్లకి సేవ ఉంటుంది. ఈ అక్షరాభ్యాసాలు రాత్రి వరకు కొనసాగుతాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగుతుంది కదా. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ యొక్క అక్షరాభ్యాసం చిన్నపిల్లలను తీసుకొని రావడం జరుగుతుంది. సో ఈవినింగ్ వరకు కంటిన్యూ జరుగుతుంది అక్షరాభ్యాసం. మా పోలీస్ శాఖ వారు, మా వాలంటీర్స్ కలిపి దాదాపు 600 మంది, మొత్తం 24 గంటలు అందరూ కంటికి రెప్పలాగా ఈ వచ్చే భక్తులు చూసుకుంటున్నాం. అమ్మవారి ఆశీర్వాదంతో ఎటువంటి ప్రాబ్లం లేకుండా నీట్ గా రాత్రి వరకు అక్షరాభ్యాసాలు కొనసాగుతాయి. దాదాపుగా ఎంత మంది వచ్చే అవకాశం ఉంది అక్షరాభ్యాసం? దాదాపు అక్షరాభ్యాసానికి అంటారా, అక్షరాభ్యాసానికి నాకు తెలిసి 800 మంది దాకా వస్తారమ్మా. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా వివరించడం జరిగింది. ఒక వసంత పంచమి రోజున ఆ విశిష్టత, అలాగే అక్షరాభ్యాసం గురించి ఈ రోజు నేర్చుకుంటే ఆ పిల్లలకి మంచి భవిష్యత్తు కలుగుతుందని కూడా చాలా మంది నమ్మకం ఈ రోజు. సో థ్యాంక్ యూ సో మచ్ చక్కగా వివరించినందుకు. ధన్యవాదాలమ్మా, మీకు కూడా శుభాకాంక్షలు తల్లి. థ్యాంక్ యూ సో మచ్. Updates. For more updates, keep watching 6TV.